మీకు ఈమె తెలుసా? ఈమె ఓ స్వతంత్ర సమరయోధుని భార్య అయ్యుండి కూడా భారతదేశపు పర్యటన కోసం అనుమతికి ఎందుకు నోచుకోలేకపోయింది? చరిత్ర పుటల్లో ఆ యోధుని వారసత్వపు ఉనికి కూడా కనబడకపోవడానికి కారణాలేంటి? ఎమిలీ షెన్కెల్. ఈ పేరెప్పుడైనా విన్నారా? ఈవిడ ఎవరో కాదు, మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారు ఆఫర్ చేసిన జాబ్ని కూడా కాదనుకొని తన దేశ ప్రజల బానిసత్వపు సంకెళ్లను తెంచడానికి లండన్ నుంచి ఇండియాకొచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసి జై హింద్ అని నినదిస్తూ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు సాగించి దేశ ప్రగతి కోసం తన ప్రాణాలను సైతం ధారపోసిన భారతావని ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ గారి ధర్మపత్ని. భారత పౌరులైన ప్రతి ఒక్కరికి నేతాజీ అంటే సుపరిచితమే. కానీ నేతాజీ పర్సనల్ లైఫ్ గురించి కానీ, ఆయనకి పెళ్లి జరిగిందని కానీ, ఆయనకి ఒక కుటుంబం ఉందని కానీ మీకు తెలుసా? నాకు తెలిసి ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా వృద్ధి చెందిన టెక్నాలజీని వాడుతూ సామాజిక మాధ్యమాల్లో చరిత్ర గురించి, చరిత్రకారుల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవారికి మాత్రమే ఈ విషయం తెలిసే అవకాశముంది. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం నడుస్తున్న రోజుల్లోనే లండన్ నుంచి వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరాక అక్కడున్న అవకతవకలను ప్రశ్నిస్తున్న నేతాజీ వైనం ఆ పార్టీలోని పెద్దలకు రుచించలేదు సరికదా. ఇతను ఇలానే పార్టీలో కొనసాగితే వారి రాజకీయ ప్రస్థానానికి కూడా అడ్డురాగలడని భావించారు. అతన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలా అని దుష్టద్వయం ఆలోచనలో ఉండగానే మన నేతాజీని, వారి సిద్ధాంతాలని, ఆ పార్టీని కాదనుకొని బయటికి వెళ్లిపోయారు. స్వాతంత్రం తేవాలంటే దేశంలోనే ఉండి పోరాడాల్సిన అవసరం లేదు. దేశం బయట నుండి బ్రిటిష్ వ్యతిరేక శక్తులతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకొని యుక్తితో కూడా యుద్ధం చేయొచ్చని భావించి ఇండియా వదిలి హిట్లర్ సాయం కోసం జర్మనీ వెళ్లారు. అక్కడే యూరోపియన్ పబ్లిషర్స్ కోసం ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకం రాయటానికి ఆయనకి సహాయంగా ఓ సెక్రటరీని నియమించారు యూరోపియన్ పబ్లిషర్స్. ఆ సెక్రటరీని ఈ ఎమిలీ షెన్కెల్. వీరి పరిచయం కొన్నాళ్లకి ప్రేమగా మారింది. జర్మనీలోనే ఆమెను పెళ్లి చేసుకున్నారు బోస్ గారు. ఆనాటి దేశ ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా వారి పెళ్లిని రహస్యంగా ఉంచారు బోస్ గారు. ఎమిలీ షెన్కెల్ బోస్. ఈమె ఓ జర్మన్ పౌరురాలు. తన 20 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసుకుని స్టెనోగ్రాఫర్గా పనిచేసేవారు. ఆవిడ నేతాజీని ప్రేమించినప్పుడు తనకి తెలుసు బోస్కి దేశం తర్వాతే తానని. అయినా కూడా ఆవిడ నేతాజీని నిస్వార్థంగా ప్రేమించారు. వీరి పెళ్లి జరిగిన తర్వాత ఎమిలీ బోస్ గారు నేతాజీతో కలిసున్నది కేవలం 3 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత స్వతంత్ర పోరాటం కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి మన నేతాజీ ఎమిలీ బోస్ని వదిలి జర్మనీ నుంచి జపాన్ వెళ్లిపోయారు. కానీ అప్పటికే ఎమిలీ బోస్ గర్భవతి. నేతాజీ గారు వెళ్లిన కొద్ది నెలలకి, అంటే 1942లో ఆవిడకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకి అనితా బోస్ అని పేరు పెట్టారు. అక్కడ కూడా ఆవిడ తన భర్త యొక్క భారతీయ సంస్కృతి మూలాలను మర్చిపోలేదు. తన భర్త అయిన సుభాష్ చంద్రబోస్ ప్రాంతీయ విధానానికి, ఆయన వారసత్వానికి తగ్గట్టుగా వారి పాపకి పేరు పెట్టడమే కాక ఆ పాపను ఓ భారతీయ వారసురాలిగా పెంచారు. కాని అనితా బోస్కి 3 ఏళ్ల వయసు వచ్చేసరికి మన నేతాజీ గారు విమాన ప్రమాదంలో మరణించారు. అయినా కూడా ఎమిలీ బోస్ భారతీయ సంస్కృతిని వేడి మరో పెళ్లి చేసుకోలేదు. సింగిల్ మదర్గా ఉంటూ స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం చేస్తూనే అనితా బోస్ని చదివించారు. అనితా బోస్ చదువు పూర్తి కాబోతున్న సమయంలో ఆవిడకి ఒకసారి తన భర్త పుట్టి పెరిగి ప్రాణాలర్పించిన భారతదేశాన్ని చూడాలనిపించింది. అందుకోసం వీసా కూడా అప్లై చేశారు. కానీ సుభాష్ చంద్రబోస్ అంటే వ్యతిరేకత ఉన్న ఆనాటి ప్రముఖులు మిసెస్ బోస్ ఇండియాకి వస్తే నేతాజీ అంటే ప్రాణం పెట్టే భారతీయులు ఆమెకి కూడా బ్రహ్మరథం పడతారని అర్థమై అది వారి పదవులకి చేటని భావించి కుట్రపూర్వకంగానే ఆమె ఇండియా విజిట్ చేయడానికి అప్లై చేసిన వీసాని రద్దు చేయించారు. ఆ తర్వాత కొన్నాళ్లకి 1996లో ఎమిలీ షెన్కెల్ బోస్ జర్మనీలోనే మరణించారు. వీరి కూతురు అనితా బోస్ జర్మనీలోనే ఓ కాలేజ్లో ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ జర్మనీలోని ఓ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో జాయిన్ అయి పొలిటీషియన్గా కూడా పనిచేశారు. అనితా బోస్ తనలాగే పొలిటీషియన్, ఎకానమిస్ట్ అయిన మార్టిన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని జర్మనీలోనే స్థిరపడ్డారు. వీరికి 3 పిల్లలు: పీటర్ అరుణ్, థామస్ కృష్ణ,
మాయా కెరీనా యాస్మిన్. ఇక్కడ అనితా బోస్ గారు కూడా తన తల్లిలానే తనకి భారతదేశ వారసురాలిగా ఏ గుర్తింపు ఇవ్వకపోయినా తండ్రి ఉనికి ఆమెతోనే ఆగిపోకూడదన్న ఆలోచనతో వారి పిల్లలకి కూడా భారతీయ హిందూ సంస్కృతిని కనబరిచేలా పేర్లు పెట్టుకుని ఈ రూపంలో ఆమెకున్న పితృభక్తిని, దేశభక్తిని చాటుకున్నారు. కాని పదవి వ్యామోహంలో కొట్టుకుపోయిన ఓ రాజకీయ కుటుంబం మాత్రం వారి దేశభక్తిని గుర్తించకపోగా బోస్ గారి వారసులని దేశ పౌరుల జాబితాలో కాని, చరిత్ర మూలాల్లో కాని కనిపించనివ్వకుండా సాయశక్తులా ప్రయత్నించి వారిని భారతదేశానికి దూరం చేశారు. ఇదే కాదు, పెద్ద మనుషుల పేరుతో చెలామణి అవుతూ తమ పదవులని కాపాడుకోవడానికి ఇలాంటి ఎన్నో నిజాలను ప్రపంచానికి, ముఖ్యంగా దేశ ప్రజలకు తెలియనివ్వకుండా కనుమరుగు చేశారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం బోస్ కుటుంబం గురించి దేశ ప్రజలకి తెలిసేలా చేసి వారికి దక్కాల్సిన గౌరవం దక్కేలా చేయాలని ఆశిద్దాం. జై హింద్.